అఖిరా నందన్ నీకు ఈ పేరు మీ డాడీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? డోంట్ సౌండ్ హార్న్. నువ్వు బాలే బాబులా చెప్పావు, సాయిధరం తేజ్లా చెప్పలేదు. ఎక్కడికి వెళ్తున్నావు అని అసలు నీకేమైంది నాన్న? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు డ్రామా జూనియర్స్ ఉన్నారు, అఖిరా నందన్ అండ్ శ్రీజన్ రెడ్డి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, బాగున్నాం. నిజంగానే భలే బాగున్నారు. ఏం రాస్తున్నారు ఇద్దరు? మీరు కేరళనా? జుట్లేంటి అంతంత ఉన్నాయి మీ ఇద్దరికి? సినిమా కోసం, మూవీస్ కోసం పెంచుతున్నారు. సో అఖిరా నందన్ నీకు ఈ పేరు మీ డాడీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? ఓకే, అంటే అర్థమైపోతుంది అఖిరా నందన్ అని పేరు వినగానే. సో ఫాదర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి తెలిసిపోతుంది. నీకు కూడా కొంచెం ఫీచర్స్ ఉన్నాయి, ఆ యాటిట్యూడ్ అది కొంచెం అలానే కనిపిస్తూ ఉంది. ఎవరైనా చెప్పారా నీతో? అదే మూవీస్ లో ఆడిషన్ కి వెళ్ళినప్పుడు చెప్తారు అలా, మూవీస్ లో ఆడిషన్ చెప్తూ ఉంటారు. అండ్ సో నువ్వు చెప్పినానా, ఎలా అనిపించింది? లైక్ అంటే డ్రామా జూనియర్స్ లో ఎప్పుడు కూడా కంటెస్టెంట్స్ అనే వాళ్ళకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటూ ఉంటుంది. సో మీ ఇద్దరికి డెఫినెట్ గా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఇక్కడ దొరికింది. అఫ్ కోర్స్ సీజన్స్ వేరు వేరు అయినప్పటికీ కూడా మీ ఇద్దరికి అంటూ ఒక స్పెషాలిటీ ఉంది. సో ఈ రోజు మీరు రావడానికి రీజన్ స్పెషల్ స్కిట్ కోసమేనా? యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను ఈరోజు సరిగమప సెట్ కి వచ్చాను, కానీ అనుకోకుండా అనిల్ రావిపూడి గారి బర్త్డే స్పెషల్ అని చెప్పేసి లక్కీగా నాకు డ్రామా జూనియర్స్ కంటెస్టెంట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇదంతా కంప్లీట్లీ కోఇన్సిడెంట్. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ థింగ్ ఆల్సో, ఎందుకంటే మీ అందరినీ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి. సో ఎనీవేస్, అయితే మీ ఇద్దరు ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు అనిల్ గారి బర్త్డే స్పెషల్ లో? నేను వెంకటేష్ క్యారెక్టర్, అంటే అనిల్ రావుపూడి సార్ది కొన్ని డైరెక్ట్ చేసిన మూవీస్ ఉంటాయి కదా, నాది F2 మూవీ లాగా, దానిలో వెంకటేష్ క్యారెక్టర్. ఓకే, నువ్వు? నా సాయిధరం తేజ్, సుప్రీం, మహేష్ బాబు, సర్లేరునికి. వావ్. సో ఫస్ట్ నీతో మొదలు పెడదాము. వెంకటేష్ గారి స్కిట్ చేస్తున్నావు కదా, సో నా కోసం వెంకటేష్ గారి డైలాగ్ ఒకటి చెప్తావా? ఇప్పుడు స్కిట్ లో చేయబోయే డైలాగ్. అనిల్, నాకెందుకో ఈ సెట్ ని చూస్తుంటే F2 సినిమా వస్తున్నట్టే ఉంది. అలానే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ చెప్పేవి మూవీలో డైలాగ్స్ కాదు, అనిల్ సార్ కి చెప్పే డైలాగ్స్ కొన్ని కామెడీవి అలాంటివి. అండ్ నువ్వేం చెప్తున్నావు? సుధీర్ రోడెత్తాలరా, చెప్పొస్ పడతాది. సరేలేరు, నీకెవరు? అండ్ సాయిధరం తేజ్ గారి డైలాగ్ ఏం చెప్తున్నావు? డోంట్ సౌండ్ హార్న్. నువ్వు బాలే బాబులా చెప్పావు, సాయిధరం తేజ్ లా చెప్పలేదు. బట్ ఎనీవేస్ నైస్. సో మీ స్కిట్స్ లో బాగా పాపులర్ అయిన స్కిట్స్ కొన్ని ఉంటాయి కదా, సో మీ స్కిట్స్ నుంచి మాకు కొన్ని డైలాగ్స్ చెప్తారా? చెప్పండి. నేను తాగుబోతు స్కిట్ చేస్తుండే అప్పుడు ఒక 4 times తాగుబోతువి అన్ని 4 times తాగుబోతు స్కిట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఎమోషన్ స్కిట్ అలా చేసినాం, మౌనిషా కథ అట్లాంటివి చేసినాం. ఓకే, సో అందులోంచి మాకు ఒక డైలాగ్ చెప్పు. తాగుబోతు స్కిట్ అంటే తాగడం తెలిసిన వాళ్ళకి తాగడం గురించి, దాని స్కిట్ గురించి చేయడం చాలా ఈజీ. అదేంటో అన్ఫార్చునేట్ గా తాగడం తెలియని వాళ్ళకే ఆ స్కిట్స్ పడతాయి. అలాంటప్పుడు అసలు మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు? అంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ టైం గ్రాండ్ ఫినాలే కదా, గ్రాండ్ ఫినాలే రోజు ఆ రోజు నాకు నువ్వు చేస్తావా అని అడిగితే నేను చెప్పిన, సార్ ఒకసారి ట్రై చేస్తా సార్ అని చెప్తే అప్పటి నుండి కొంచెం బాగా చేసిన అని చెప్తున్నాను, అలా చేయొచ్చు అని. సీజన్ 7 లో 4 times 6 times అలా చేశాను. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అయితే? లైక్ అంటే మా కోసం ఏ పర్ఫార్మెన్స్ చేయబోతున్నావు? ఒక తాగుబోతు పర్ఫార్మెన్స్ లో ఒక డైలాగ్ చెప్పు నువ్వు మా కోసం. కొట్టేదే మొత్తం, డైలాగ్స్ ఉండవు. మొత్తం కొట్టేదేనా? డైలాగ్స్ ఏమి ఉండవా? డైలాగ్స్ ఉండవు, పర్ఫార్మెన్స్ మొత్తం. వద్దులే, ఇప్పుడు ఎవరిని కొడతాడో ఏమో, నాకు అవసరం అలే. కానీ సరే, నువ్వేం చెప్తావు స్కిట్ గురించి చెప్పమంటే? ఏ డైలాగ్? డాడీ లిటిల్ ప్రిన్సెస్. ఏ చెప్పు. ఇందాకే అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అసలు నీకేమైంది నాన్న? నిజంగానే డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనేది ఒక ఎమోషన్ కదా, భలే ఉంటది కదా, ఫన్నీతో కూడిన స్కిట్ వచ్చేసేసి. చాలా ఎపిసోడ్స్ చేసిరు అవి. 6 episodes. సూపర్ అసలు. చాలా ఇంకో 6 episodes చేస్తే అసలు బోర్ కొట్టదు కదా డాడీ లిటిల్ ప్రిన్సెస్. పార్ట్స్ లాగా. దురదగుంటే ఆకుతో బిర్యానీ చేస్తుంది. దురదగుంటే ఆకుతో బిర్యానీయా? ఎవరిని నీతో పాటు పార్టిసిపేట్? అన్వికానేనా? ఇలాంటి పనులన్నీ అన్వికానే బాగా చేస్తుంది. వాళ్ళనే నువ్వా? రైట్. దురదగుంటాకుతో బిర్యానీ చేస్తే ఆ బిర్యానీ తిన్న డాడ్ పరిస్థితి ఏంటి?
డాడీ తిన్నా ఏం కాదు బాగుంది అంటాడు, నేను తింటే చచ్చిపోతా. దట్స్ వాట్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట. రైట్. ఏ క్లాసెస్ మీ ఇద్దరు? నేను 6th, 5th అంతేనా? సేమ్ డాన్స్ క్లాస్ ఇద్దరం. అవునా? ఏ ఊరు మీది? అల్వాల్. ఓ, ఇద్దరిని ఒకటే డాన్స్ క్లాసా? మీ ఇద్దరు అక్కడ ఫ్రెండ్సా, ఇక్కడికి వచ్చే ఫ్రెండ్స్ అయ్యారా? అక్కడ నుండే ఫ్రెండ్స్. ఓకే, అలా ఎలా సెలెక్ట్ అయ్యారు మరి? అంటే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 స్పూఫ్ చేస్తుండే మేము. దానిలో కొన్ని ఇంటర్వ్యూస్ చేసినాం, సుమన్ టీవీ లాంటివి అలాంటివి చేస్తూ సడన్ గా డ్రామా జూనియర్స్ వాళ్ళు కాల్ చేశారు, ఆడిషన్ ఇస్తారా అని అడిగితే అప్పుడు చేస్తే కొంతమంది సెలెక్ట్ అయినాం. ఫస్ట్ సీజన్ 7 లో కొంతమంది, సీజన్ 8 లో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. అలా చేస్తా ఉన్నాం. ఓకే, మొత్తానికి మాత్రం ఇలా స్కిట్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యి మొత్తానికి ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? లైక్ అంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ గోల్స్, అంబిషన్స్ ఏంటి? మూవీసా, లేకపోతే ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కొద్ది రోజులు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అలా ఏమి ఉండదు, మూవీస్ లో చేస్తాం. స్టడీస్ కూడా బాగానే చదవాలని ఉంటది ఎప్పుడైనా. ఓకే, స్టడీస్ కూడా బాగానే చదువుతాం. ఓకే, సో ఇక్కడ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు మీ ఇద్దరికి? అంటే మీ ఇద్దరు చెరొక సీజన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నిన్ను అడుగుతాను, నీ సీజన్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా సీజన్ లోనా యోజిత అని ఒక అమ్మాయి ఉంటది, ఆ బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్, ఏదైనా ఎమోషనల్ క్యారెక్టర్ అలాంటివి బాగా చేస్తుంది. కామెడీ స్కిట్ లో అంటే కామెడీ స్కిట్ లో మెంటర్ ఉన్నాడు, అభిసార్ అని ఒక మెంటర్ చెప్తాడు. నిహార్ కామెడీలో. ఓకే, నిహార్. సో నీ ఫేవరెట్ ఎవరు? శశాంక్, రుత్విక్, లోహిత్. సూపర్, వీళ్ళ ఫ్రెండ్స్ పేర్లు. అవును, ఫ్రెండ్స్ ఫేవరెట్ అని చెప్తున్నారు. తను బాగుంది కదా. నాకు కూడా నిహారే ఫ్రెండ్ పేరు. ఓకే, కామెడీలో బాగా చేస్తాను. సరే, అండ్ మీ ఫేవరెట్ జడ్జెస్ ఎవరు చెప్పాలి? ఉన్న జడ్జెస్ లో ఎవరో ఒక్కళ్ళ పేరే కావాలి నాకు. వేణు సార్. వేణు సారా? వేణు సార్, బలగం వేణు సార్ మా సీజన్ లో. ఓకే, మీ సీజన్ లో జడ్జ్ చెప్తున్నారు. ఓకే, ఎందుకు వేణు సార్ అంటే ఎందుకు ఇష్టం? అంటే హెల్పింగ్ నేచర్ లో గానీ దేనిలో అయినా కొంచెం బాగా హెల్ప్ చేయడంలో, అలా ఏదైనా హెల్ప్ చేయాలంటే వేణు సార్ ఫాస్ట్ గా గుర్తొస్తాడు ఎప్పుడైనా. నువ్వేం హెల్ప్ తీసుకున్నావు వేణు సార్ నుంచి? నేనేం హెల్ప్ తీసుకోలే, కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు చూసా. అవునా? ప్లస్ మళ్ళీ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎక్కడ బాగా చెప్పాలి, ఎక్కడ లోగా చెప్పాలి అన్ని నేర్పిస్తాడు మాకు కూడా. అలా అంటే హ్యాపీగా ఉంటాడు అందరితో కలిసిమెలిసి. సూపర్. అండ్ నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? అనిల్ రావిపూడి సార్. అనిల్ రావిపూడి సార్. ఓకే, దేనికి? అందరికి హెల్ప్ చేస్తాడు, కేర్ తీసుకుంటాడు, అందరితో ఫ్రెండ్లీ ఉంటాడు. సో ఫ్రెండ్లీనెస్ అనిల్ రావిపూడి సార్ నుంచి ఇష్టం. సో మీ ఇద్దరిలో అనిల్ రావిపూడి సార్ డైరెక్షన్ లో వర్క్ చేసే ఛాన్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, సో డెఫినెట్ గా హీరోగా వర్క్ చేస్తారా మీరు? మీరు హీరోగా వర్క్ చేస్తే మీ పక్కన ఏ హీరోయిన్ కావాలి? ఇద్దరు కాదు, 1 by 1 చెప్పండి. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ అనుపమ మ్యామ్. ఆహా, ఎంతసేపు హీరోయిన్ మార్చారు. ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఎవరు లేరు. అదేంటి సడన్ గా ఇప్పుడు నేను హీరోయిన్ చేశారనుకో, అసలు నీ హెయిర్ బాగుంటది, నువ్వు బాగున్నావు మహేష్ బాబు లాగా, ఇప్పుడు నీకు హీరోయిన్ కావాలి అంటే సార్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నువ్వే ఒక ఆప్షన్ ఇచ్చేసావు అనుకో, ఆయన ఆమెనే పెట్టేసుకుంటారు కదా. అలా పెట్టుకోవాల్సిన టైమే వస్తే నువ్వు ఎవరి పేరు సజెస్ట్ చేస్తావు? ఇప్పుడు ఎవరు పెట్టుకున్నావు ఓకేనా? మరి నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్నావురా. ఎనీవేస్, రియల్లీ వండర్ఫుల్. అండ్ ఇద్దరు బాగా మాట్లాడారు. అండ్ డ్రామా జూనియర్స్ నుంచి నిజంగానే మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలానే ఫ్యూచర్ లో బోల్డ్ అండ్ రికగ్నైజేషన్స్ మీకు రావాలి, అండ్ పెద్ద పెద్ద మూవీస్ నుంచి కూడా మీకు ఆఫర్స్ రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.